జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన ఘట్టం గురించి తెలుసుకుంటే అపారమైన శ్రీరామచంద్రుని సీతామాత అనుగ్రహం మనకు కలుగుతుంది. సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడట. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారట. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలు అనే ముగ్గురు భార్యలు ఉండేవారు. అయితే ఈ ముగ్గురు నుంచి వారసులు లేకపోవడము దశరథుని మానసికంగా బాధిస్తూ ఉండేదట. ఆయన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. ఆయన రాజగురువైన వశిష్ఠ మహర్షితో పుత్రకామేష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి సలహా ఇస్తారు. అందుకు అంగీకరించిన దశరథుడు తన సన్నాహాల్ని మొదలు పెట్టుకుని తన మంత్రి అయిన సుమంతుణ్ణి ఆదేశిస్తాడు. అన్ని సదుపాయాలు కల్పించమని పుత్రకామేష్టి వ్రతానికి. సరియు నది తీరములో పుత్రకామేష్టి యాగము మొదలవుతుంది. ఎంతో మంది వేద పండితులు, మహర్షులు సమక్షములో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని పూర్తి చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథునికి అందిస్తాడు ఆ యజ్ఞ పురుషుడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని, మహావీర పరాక్రమవంతులైన బిడ్డలు కలుగుతారని ఆశీర్వదిస్తాడు ఆ యజ్ఞ పురుషుడు. ఆ పాయస పాత్రని దశరథ మహారాజుకు అందించి దశరథుడు ఆ యజ్ఞ పురుషుని ఇచ్చిన పాయస పాత్రను ఆయనకి భక్తిగా నమస్కరించి ఆ పాయసాన్ని తీసుకుని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామేష్టి వ్రతానంతరం లభించిన యజ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయసము సుమిత్ర, కైకేయి, కౌసల్య సేవించడం వలన వారికి చక్కటి నలుగురు సంతానము జన్మిస్తారు. కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తారు. కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడికి ముగ్గురు భార్యలు, నలుగురు మగబిడ్డలు కలగడంతో, ముగ్గురు భార్యలకు నలుగురు బిడ్డలు కలగడంతో అయోధ్యలోని పండుగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరూరా ప్రజలందరూ సంతోషాలతో సంబరాలు జరుపుకుంటారు. దశరథ మహారాజు వారందరికీ ఎన్నో కానుకలు, ఎన్నో బహుమతులు, ఎంతో ఆడంబరంగా ఆ బిడ్డల జన్మదిన బారసాల కార్యక్రమం నిర్వహిస్తారన్నమాట దశరథ మహారాజు. దశరథ మహారాజుకు నలుగురు పుత్ర సంతానం కలగడం వలన అయోధ్యలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఊరిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. ఆ నలుగురు పసిబిడ్డల్ని చూసి వాళ్ళు సాక్షాత్తు ఆ దైవాంశ సంభూతులే భూమి మీదకి వచ్చారని ఎంతో ఆనందంగా, ఎన్నో ఆశలతో ఎంతో పండుగ చేసుకుంటారన్నమాట. రాజ్యం అంతా ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్లుగా దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోతాడు. దశరథ మహారాజు ఆనందానికి అవధులే ఉండవు. తమ ముచ్చట తీర్చడానికి, అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకు నలుగురు వారసులు ఇచ్చిన భగవంతుణ్ణి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. దశరథుడు
ఒకవైపున పాలన సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆడుతూ పాడుతూ ఆనందానుభూతులు పొందుతూ ఉండేవాడు. వాళ్ళు చిన్ని చిన్ని బుడి నడకలు నడుస్తూ ఉంటే అది చూసి అతని ఆనందానికి అవధలేదు. ఎంతో మురిసిపోతూ ఉండేవాడు దశరథ మహారాజు తన 4 భార్యలతో పిల్లలు ఆటపాటలు ముచ్చట్లు చూసి. కాలం చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతలను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యలతో పాటు అస్త్ర సంబంధమైన విద్యల్లో వాళ్ళు ఆరితేరేలాగా చూడమని కోరుతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసము పూర్తవుతుంది. పిరికితనం అనేది తెలియకుండా ఆ 4 కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. వాళ్ళ శౌర్య పరాక్రమాల గురించి తెలుసుకుని దశరథ మహారాజు తన 3 భార్యలతోని చాలా ఆనందంగా వాళ్ళ బిడ్డల ఎదుగుదలను చూసి వాళ్ళ పరాక్రమం చూసి చాలా సంతోషిస్తాడు. రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. వారు ఈ లోకానికి ఇప్పటికీ ఆదర్శ అన్నదమ్ముల వలె నిలిచిపోయారు. అది చూసిన కౌసల్య, కైకేయి, సుమిత్ర 3 కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన బిడ్డలుగా వాళ్ళని గురించి అయోధ్య వారసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గుణగణాలు పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్ళని గురించి మహర్షులు చెప్పిన అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి. ఒకరోజు దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు. ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురెరిగి గౌరవ మర్యాదలతో సభకి తన గురువునైన విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న దశరథ మహారాజుని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరూ సురక్షితమైన పాలన అందుతుందని చెబుతాడు. విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథ మహారాజు ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. మహర్షులు దీవెనలు అందుకు కారణమంటూ తన వినయ విధేయతలను చాటుకుంటాడు. అది దశరథ మహారాజు గొప్పతనము. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెబుతాడు. ఒక మహావీరుడు యాగ రక్షకుడిగా నిలబడితే తప్ప ఆ యాగం పూర్తి కాదని అంటాడు. యాగ రక్షకుడుగా ఆ రక్షణ గావిస్తూ రాక్షస సంహారము చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకువస్తానని దశరథుడిని అడుగుతాడు విశ్వామిత్ర మహర్షి. రాక్షస సంహారం చేయడానికి రాముడిని వెంట తీసుకువెళ్తానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథ మహారాజు ఆ మాట విని ఉలిక్కి పడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చానని, రాముడిని తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరుతాడు. ఆ మాటలతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదని, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలడని అంటాడు. ఆ మాటకి విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు. యాగ రక్షణకు తగిన వాడు రాముడని భావించే తాను వచ్చానని,
అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు. ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు. రాముడు విలువిద్యకును పూర్తి చేశాడు, కానీ ఎవరితోనూ ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షసమాయ పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతన్ని పంపించింది మొదలు తన మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసుకువెళ్ళమని కోరుతాడు దశరథ మహారాజు విశ్వామిత్రుడిని. ఇక దశరథుడు ఒప్పించడం తన వలన కాదని భావించి విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు. ఇదంతా గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరతాడు. ఆ తరువాత ఆయన దశరథుని దగ్గరికి వచ్చి ఆయనకి నచ్చ చెబుతాడు. రాముడిని తీసుకువెళ్ళడం అనేది విశ్వామిత్రుని వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటాడు. తన లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చని చెబుతాడు. రాముడిని మహావీరుడిగా తీర్చిదిద్దటము కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు. అందువలన రాముడిని గురించిన ఆందోళన చెందవలసిన పని లేదని నిస్సందేహంగా విశ్వామిత్రునితో పంపవచ్చని వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకి తన మనసులో ఉన్న కోరికని వివరిస్తారు. వశిష్ఠ మహర్షి మాటలకు దశరథుడు మనసు కొంత కుదుట పడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుని నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. ఆయన మనస్సులోని ఆందోళన కొంచెం ఉపశమనం కలుగుతుంది. అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. తండ్రి ఆదేశం మేరకు శ్రీరామచంద్రుడు విల్లులను చేపట్టి తన తమ్ముడు లక్ష్మణ్తో విశ్వామిత్రుడు వెంట బయలుదేరుతాడు. అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరిస్తాడు. అలా రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకి సాగుతూ ఉంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గ మధ్యములో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు. ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. అలా వాళ్ళు ఆశ్రమ సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భయంకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే పెనుగాలు వేయడం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామలక్ష్మణుల మీదకు పడుతూ ఉంటాయి. వాటిని బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచ సుబాహుల తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. అంతలో పెకిలించబడ్డ పెద్ద పెద్ద బండరాళ్ళు వాళ్ళ వైపు దూసుకు వస్తాయి. చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు. తాటక స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తాడు. విశ్వామిత్రుడు రాముడికి ఇలా బోధిస్తాడు. లోక కళ్యాణ కారకమైన దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయం ఉందని చెబుతాడు. తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకి రుచి చూపిస్తారు.
రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు. వాళ్ళ అస్త్రాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండటంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళపై విరుచుకుపడడానికి ప్రయత్నిస్తూనే విఫలమవుతుంది. రామలక్ష్మణులు బాణాల దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది. తమ కుమారులైన మారీచ సుబాహులను పిలుస్తూ ప్రాణాలు విడుస్తుంది. దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తారు. తాటకి వధానంతరము రామలక్ష్ములను తన వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండడానికి తగిన ఏర్పాట్లని చేయమని ఆదేశిస్తారు. ఆ తరువాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెడతాడు. రామలక్ష్మణులు విల్లులు ధరించి యాగ రక్షణ చేయడము మొదలు పెడతారు. అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడు ప్రకాశం తగ్గినట్లు అనిపించి రామలక్ష్మణులు తమ తలలు పైకెత్తి చూస్తారు. ఆకాశంలో మేఘాల్లా మారిన సుబాహులు కమ్ముకోవడం గమనిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారీచ సుబాహులపై విరుచుకుపడతాడు శ్రీ రామలక్ష్మణులు. తమ తల్లిని చంపిన ఆ ఇద్దరు మహా పరాక్రమవంతులై ఉంటారని గ్రహించి మారీచి సుబాహులను రామ రాక్షసమాయతోనే యాగాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు. గాల్లోని ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళపై రామలక్ష్మణులు వరుణ బాణాలను సంధించి నేల కూలుస్తారు. విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎటువంటి ఆటంకము లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రామలక్ష్మణుల పరాక్రమాన్ని అభినందిస్తాడు విశ్వామిత్ర మహర్షి. అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరం అవుతాయని భావించి తన తపోశక్తితో వాళ్లకు దివ్యాస్త్రాలను అందజేస్తాడు. ఆ దివ్యాస్త్రాలు వాళ్లను తప్పకుండా రక్షిస్తాయని చెప్పి ఆశీర్వదిస్తాడు ఆ మహర్షి. ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు. ఆ తర్వాత తనకి ఇక సెలవు ఇయ్యమని కోరుతాడు. అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళు వచ్చిన పని పూర్తి కాలేదని అంటాడు. తమ ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసి ఉందని చెబుతాడు. మిథిలా దేశానికి ప్రయాణంలోని కారణం తెలియని రామలక్ష్మణులు ఒకరి ముఖము ఒకరు చూసుకుంటారు. వాళ్ళ ఉద్దేశాన్ని విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. మరునాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయలుదేరవలసి ఉంటుందని, అక్కడ ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని మార్గం మధ్యలో తాను చెబుతాను. మిథిలా దేశానికి వెళ్ళడం వలన ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని మార్గం మధ్యంలో తను వివరిస్తానని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు చెబుతాడు. అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. మిథిలలో ఎలాంటి మోసాలకు ద్వేషాలకు తావు లేకుండా ప్రజలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ప్రజలందరూ. ఒకసారి జనక మహారాజు శాస్త్ర విధిని అనుసరించి నాగలి పట్టుకుని భూమిని దున్నుతూ ఉంటాడు. ఆ సమయంలో నేల లోపల ఏదో అడ్డు తగలడంతో ఎద్దులు ఆగిపోతాయి. దాంతో నాగలికి తట్టుకుని అడ్డు తగులుతున్న వస్తువుని ఏమిటని
చూడమని తమ సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు. నాగల్ని తట్టుకున్న చోట కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెద్ద పెట్టెను బయటకు తీస్తారు వాళ్ళు. ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల నవ్వుతూ ఒక పాప కనిపిస్తుంది. ఆ పసిపాపను చూడగానే జనక మహారాజు ఆనంద ఆశ్చర్యాలకు లోనవుతాడు. భూదేవి తనకి ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు. ఆ పసిబిడ్డకు సీత అని నామకరణం చేస్తారు. ఆ పసిబిడ్డను ఎత్తుకొని తమ భవనానికి చేరుకుంటారు. అయోనిజగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. సీత ఆటపాటలతోనే జనక మహారాజుకు తెల్లవారుతుంది. పొద్దుపోతూ ఉంటుంది. ఎప్పుడు తన స్నేహితులతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఆమె ఎదుగుతున్న కొద్దీ మహా సౌందర్య రాశిగా మారుతుంది. సీత ఎలా ఉంటుందన్నది బయట ప్రపంచానికి తెలియదు. కానీ అంతఃపురంలో పనిచేసే వారి ద్వారా ఆ రాజ్యంలో వారికి ఆమె ఎంతో అందగత్త సుగుణాల రాసని తెలుస్తుంది. అదే విషయము సరిహద్దులు దాటి వెళుతూ ఉంటుంది. అలా సీత అందచందాలను ఆ సీత యొక్క గుణాల గురించి విషయము ఆయా రాజ్యాలకు చెందిన రాజులు చర్చల్లో వస్తూ ఉంటుంది. ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పొడవైన బల్ల కిందికి ఆ బంతి వెళుతుంది. ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది. అది సామాన్యమైన బల్ల కాదు, అది శివధనుసు ఉంచబడిన బల్ల. ఆ బల్లను పక్కకి జరపడానికి 6 మంది అవసరమవుతారు. అలాంటి ఆ బల్లను సీత చాలా తేలికగా జరపడము చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ శివధనుసును ఎక్కిపెట్టిన ఆ వీరుడికి తమ కూతురైన సీతను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటిస్తాడన్నమాట. అలా విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరం దిశగా రామలక్ష్మణులను ఆయన తీసుకువెళ్తారన్నమాట. రామలక్ష్మణులు తన మహర్షి అయిన విశ్వామిత్రుని మౌనంగా అనుసరిస్తూ ఉంటారు. అదే సమయంలో రాముడు పాదానికి ఒక బండరాయి తగులుతుంది. రాముడు పాదస్పర్శ తగలగానే ఆ బండరాయి ఒక స్త్రీమూర్తిగా మారుతుంది. ఆ స్త్రీమూర్తి రాముడి పాదాలకు వినయంగా నమస్కరిస్తుంది. ఆయన పాదస్పర్శ వలన తనకి శాప విమోచనం అయిందని కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ స్త్రీ పేరే అహల్య. ఆమె గౌతమ మహర్షి ఇల్లాలు. ఆమె అలా బండరాయిగా పడి ఉండటానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. గౌతమ మహర్షి ఆయన భార్య అహల్య ఆశ్రమ జీవితము గడుపుతూ ఉంటారు. అహల్య మహా సౌందర్య రాశి. అనునిత్యము భర్త పూజకు అవసరమైన వస్తువులను పూజా సామాగ్రిని సమకూరుస్తూ ఉంటుంది. భర్తకు సపర్యలు చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న ఇంద్రుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యము ఆయన్ను సమ్మోహితుణ్ణి చేస్తుంది. దానితో ఆమె పట్ల ఆయనకు వ్యామోహం పెరుగుతుంది. ఆమెను లోబర్చుకోవడం అనే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతిరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి స్నానానికై నదికి వెళ్లడం గమనిస్తాడు. ఒక రాత్రి వేళ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్న ఇంద్రుడు కోడిలా మారిపోయి కోడిలాగానే కూస్తాడు. తెల్లవారిపోయిందని గౌతముడు నదికి బయలుదేరుతాడు. ఆయన అలా వెళ్ళగానే ఆయన రూపములో ఆశ్రమంలోకి ఇంద్రుడు ప్రవేశిస్తాడు. అహల్య పట్ల వ్యామోహంతో ఉన్న ఇంద్రుడు ఆమెను స్పర్శిస్తాడు. గౌతముడు నదీ స్నానానికి వెళ్ళడం చూడని కారణంగా తన శయ్యపై కూర్చున్నది తన భక్తి అనుకుంటుంది.
తన భర్త రూపములో వచ్చింది ఇంద్రుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది. నదీ స్నానం కోసం బయలుదేరి కొంత దూరం వెళ్ళిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదనే విషయం అర్థమవుతుంది. ఆ సమయంలో కోడి ఎందుకు కూసింది ఉంటుందనే విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూనే ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆశ్రమంలో తన రూపములోని దేవేంద్రునితో అహల్యను చూస్తాడు. ఇంద్రుడిని ధోరణి పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తాడు. అతని శరీరము అంతటా కూడా సహస్ర యోనులు చోటు చేసుకుంటాయని శపిస్తాడు. వచ్చినవాడు తన భర్త కాదు అనే విషయాన్ని గ్రహించలేకపోయిన అహల్య శిలగా పడి ఉండాలని శపిస్తాడు. ఆ ఇద్దరు ప్రాధేయపడడంతో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకే చోటకు కొలువైన చోటనే వాళ్ళను పూజించి శాప విమోచనాన్ని పొందమని ఇంద్రుడికి చెబుతాడు. శ్రీరాముడి పాదస్పర్శ వలన శాప విమోచనం కలుగుతుందని అహల్యతో అంటాడు. అలా రాముడి పాదం సోకిన వెంటనే అహల్య శాప విమోచనము పోయి స్త్రీగా మారింది అనమాట. యథారూపము ధరించింది ఆమె. మిథిలా నగరంలో సీత స్వయంవరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇతర రాజ్యాలకి చెందిన రాజులతో పాటు గంధర్వులు, యక్షరులు, కిన్నెరులు కూడా ఆ స్వయంవరానికి పోటీ పడతారు. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటాడు. వీరాది వీరులైన రాజులు ధనుసును పైకి ఎత్తడం ప్రయత్నిస్తూ ఉంటారు. పరాక్రమవంతులైన వారు కూడా ఆ శివధనుస్సును ఒక్క అంగుళం కూడా కలపలేకపోతారు. వచ్చిన వారు వచ్చినట్టుగానే అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోతుంటారు. అలా తిరిగి వెళ్ళిన వారిలో రావణాసురుడు కూడా ఒకడు. ఒకసారి ప్రయత్నించి చూడమన్నట్లుగా రాముడి వైపు విశ్వామిత్రుడు చూస్తాడు. దాంతో రాముడు వెళ్ళి శివధనుస్సును అవలీలక పైకి ఎత్తుతాడు. అంతేకాదు ఆ విల్లును వింటి నారిని ఎక్కించుతాడు. ఆ త్రాడును ఒకసారి వెనక్కి లాగుతాడు. వెనక్కి వంగిన విల్లు ఒక్కసారిగా పెళ్ళుమంటూ విరిగిపోతుంది. ఎవరో కూడా కనీసము కదిలించలేకపోయిన ఆ విల్లును రాముడు విరగొట్టడంతో అతని పరాక్రమము ఎటువంటిదో వాళ్ళకు అర్థమవుతుంది. సౌందర్యమూర్తి అయిన రాముడి రూపము చూసిన సీత ఆనందంతో మురిసిపోతూ ఆయన మెడలో పూలమాలను వనమాలను వేస్తుందన్నమాట. జనక మహారాజు ద్వారా కబురు అందుకున్న దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరానికి చేరుకుంటాడు. సీతను తన కోడలు అయినందుకు దశరథుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. సీతారాములకు పెద్దల సమక్షములో వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో తమ మరో కూతురైన ఊర్మిళను లక్ష్మణ్కి ఇవ్వాలనుకుంటున్నట్లు జనక మహారాజుకు చెబుతాడు. తన సోదరుడైన కుశధ్వజునకు కుశధ్వజునికి మాండవి, శృతకీర్తి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, భర్త శత్రుఘ్నులతో వారి వివాహానికి అంగీకరించమని దశరథ మహారాజును కోరుతాడు. అందుకు ఆయన అంగీకరించడంతో ఒకే ముహూర్తంలో అందరి వివాహాలు జరుగుతాయి. జనక మహారాజు తన ఇద్దరు కుమార్తెలను, తన సోదరుడి కుమార్తెలను దశరథుడి కోడలుగా అయినందుకు ఎంతో పొంగిపోతాడు. దశరథ మహారాజులలో సంబంధం అందుకున్నందుకు తమ వంశము తరించిందని చెబుతాడు. తన కుమార్తెలందరకు మహావీరులైన భర్తలు లభించడము వాళ్ళు చేసుకున్న అదృష్టమని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. దశరథుడి వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలాగా మసులుకోమని
తమ కుమార్తెలకు చెబుతాడు. తన కూతుర్లతో అత్తవారింటికి పంపించడానికి సమస్త లాంఛనాలు సిద్ధం చేస్తాడు. ఇలా సీతారాముల కళ్యాణము చాలా రంగరంగ వైభవంగా జరిగిందన్నమాట. ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే రామాయణము. ఆ రామాయణాన్ని ఎంతో మంది కవులు, రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో రామాయణములోని ప్రతి కావ్యము నేటికి ఎంతో ఆదర్శవంతంగా మనం తీసుకోవాలి. రామాయణంలో ప్రతి ఘట్టము నేటి మన జీవితానికి అన్వయించుకుంటే ఈ రోజుల్లో కుటుంబంలోని కలహాలు ఉండవు. భార్యాభర్తల మధ్య అపురూపమైన అనుబంధం నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య అపురూపమైన స్నేహ స్వభావము, అక్క చెల్లెల మధ్య ఎంతో అన్యోన్యమైన స్నేహము. రామాయణంలో ప్రతి ఘట్టము ఇప్పటికీ మనం ఎంతో ఆచరించదగ్గ ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరూ రామాయణము జీవితంలో తప్పనిసరిగా చదవాలి. రామాయణము నిత్య పారాయణ గ్రంథంగా తీసుకుంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. సాక్షాత్తు హనుమంతుడే మనకి రక్షణగా అండగా నిలుస్తారు. అందుకనే శ్రీరామచంద్రుడు తన భక్తులను కాపాడడానికి ఆంజనేయ స్వామిని మనకు రక్షగా, ఆయన్ని చిరంజీవిగా మనకు భూమి పైన ఉంచారన్నమాట. ఇదండి.